అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నారా నందమూరి ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాంశ్ ధోతి వేడుక హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నారా నందమూరి కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. దేవాంశ్ తాత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, లోకేష్ బ్రాహ్మణి దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టారు. చాలా కాలం తర్వాత నారా కుటుంబంలో శుభకార్యం జరగడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. పంచెకట్టు కట్టుకొని సాంప్రదాయంగా మెరిసిపోయాడు. దేవాంశును చూసి తాతలు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ మురిసిపోయారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ దేవాంశ్ నమస్కరించగా కుటుంబ సభ్యులందరూ గర్వంగా భావించారు. 2015 మార్చి 21న దేవాంశ్ జన్మించాడు. ఈ నెల 21వ తేదీకి నారా దేవాంశ్ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుక నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వేడుకలతో పాటు శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఆవిర్భావ వేడుకలు కూడా జరగడం విశేషం. ఇక ఈ వేడుకపై లోకేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ దేవాంశ్ పెద్దవాడిగా ఎదుగుతూ మన సాంప్రదాయాలను అందంగా ఆచరిస్తూ ఉండటం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసినటువంటి నందమూరి నారా అభిమానులతో పాటు నెటిజన్లు దేవాంశ్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. ప్రజా జీవితంలో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు, లోకేష్లు ఇలా బాలుడి కోసం ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించడం విశేషం. దేవాంశ్ ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు సాధించాలని రెండు కుటుంబాల పెద్దలు మనస్ఫూర్తిగా దీవించారు. రాజకీయాల కంటే మనవడి మురిపెమే తన ఉల్లాసం అన్నట్లుగా తాతగారు చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో పూర్తి ఉత్సాహంగా కనిపించారు. ఈ వేడుకలో కాబోయే హీరో నందమూరి మోక్షజ్ఞ కూడా స్పెషల్ లుక్లో ప్రత్యక్షమయ్యారు కూడా. మరోవైపు దేవాంశ్ కేవలం రాజకీయ వారసుడిగానే కాకుండా చదరంగంలో కూడా అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రస్తుతం స్కూల్ విద్యని అభ్యసిస్తున్నటువంటి దేవాంశ్ కొన్నేళ్లుగా చెస్లో అద్భుతమైన ప్రదర్శనతో గుర్తింపు పొందుతున్నాడు. 2025లో లండన్లోని వెస్ట్మినిస్టర్ హాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ దేవాంశ్ను సత్కరించింది. చదరంగంలో అత్యంత వేగంగా 175 చెక్మేట్ పజిల్స్ను పరిష్కరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు దేవాంశ్. ఇక చదరంగంపై దేవాంశ్కున్న ఆసక్తి వెనుక కఠినమైన శిక్షణ ఉంది. తన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో రోజుకు 5 నుంచి 6 గంటల పాటు సాధన చేస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. గతంలో దేవాంశ్ 9 చెస్ బోర్డులపై ఉన్న మొత్తం 32 పావులను కేవలం 5 నిమిషాల్లో ఖచ్చితంగా అమర్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే టవర్ ఆఫ్ హనోయ్ పజిల్ను కేవలం 1 నిమిషం 43 సెకండ్లలో పూర్తి చేసి మరో ప్రత్యేక రికార్డును కూడా నెలకొల్పాడు దేవాంశ్.